ఒక సైనికుడే మనమే ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రజా సంకల్ప యాత్ర జరిగి నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి ఎస్వీ కుటుంబ సభ్యులాగా అందరం కలిసి సంబరాలను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాక్షేత్రంలో జగనన్నకు తిరుగులేదు. అట్లాగే ప్రజా సంక్షేమంలో ముందున్న జగనన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలందరూ కూడా చాలా తహతహలాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రి అవుతారు. దీనికైతే తిరుగులేదు. అందరం కూడా చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాం రాబోయే ఎన్నికల కోసం మళ్ళా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పని. కర్నూలు గడ్డ అంటే జగనన్న అడ్డ. అట్లా మేము కర్నూలులో కూడా ఎస్వీ కార్యకర్తలు కానీ ఎస్వీ కుటుంబం కానీ అందరం కూడా జగనన్నతో పాటు నడుస్తూ ఉన్నాము. జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలందరూ ఆకాంక్షనే కాకుండా కర్నూలు పట్టణ మా ఎస్వీ సైనికులందరూ కూడా కార్యకర్తలు అయితే నేను ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఇదే ఉత్సాహంతో ఇదే దీంతో అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పని మా పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా జగనన్నకు మళ్ళీ అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జగనన్న, జై జై జగనన్న. హామీలను గురించి ఏమి ఆయన ఆ రోజు మళ్ళీ జగనన్న నవరత్నాలను ప్రకటించినప్పుడు ఏం చెప్పినాడు, ఇవన్నీ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని చెప్పిన అన్న అదే చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చి ఇంకా పుంఖాలుగా హామీలు ఇస్తా పోతున్నాడు. మరి అవన్నీ ఎట్లా సాధ్యమవుతాయని వాటన్నిటిని ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? ప్రజల విశ్వాసం కోల్పోయిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన నాయకుడిగా కూడా ఎవరు చూడడం లేదు. ఈరోజు ఏమేమో చేస్తున్నాడు, కుటుంబాలలో చిచ్చులు పెట్టి రాజకీయం చేస్తా ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడిని, ఆయన కుటిల బుద్ధుల్ని, ఆయన కుటిల రాజకీయాన్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో అయితే ఎవరు లేరు. దానికి సాక్ష్యం మా కుటుంబమే ఉంది, ఎస్వీ కుటుంబం సాక్ష్యము. కర్నూలులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు కుయుక్తులు అయితేనేమి కుతంత్రాలు అయితేనేమి ఎవరే కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడిని మళ్ళా ఎక్కడే కానీ కాలు పట్టే పరిస్థితి కూడా లేదు తెలుగుదేశానికి అని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.